ఈ సామాజిక ఏడుపు, సామాజిక అవమానం తప్పించుకోదగినవి, ప్రమాదవశాత్తు కలిగేవి కానప్పటికీ మరి ఎందుకు ఈ వ్యధ? లక్షలాది మంది చిన్నారులు, తల్లులు అంతులేని రోదనకు బాధ్యులు తల్లిదండ్రుల, సమాజమా, దేవుడా? ఈ సామాజిక వేదన మరియు సామాజిక అవమానాలను మనం తప్పించుకోలేమా? ఈ సామాజిక అవమానాన్ని కేవలం ప్రోయాక్టివ్, ముందస్తు జాగ్రత్త ద్వారా నివారించవచ్చు. జనన లోపాలతో పుట్టిన బిడ్డ తన యొక్క తల్లిని ప్రశ్నిస్తుంది. వినండి, ఆ యొక్క వేదనను ఆ బిడ్డ ద్వారానే విందాం. ఓ అమ్మ, శారీరక క్రియాత్మక జనన లోపాలతో నన్ను ఈ ప్రపంచంలోకి ఎందుకు తీసుకొచ్చావు? గర్భం ధరించడానికి ముందస్తు ప్రణాళిక సరిగ్గా లేకపోవడం వల్లే నేను జనన లోపాలతో పుట్టాను. నా తప్పు ఏమాత్రం లేకపోయినా నేను బాధపడుతున్నాను. నాకు, నా కుటుంబానికి, నా దేశానికి మరియు ప్రపంచ సమాజానికి భారమైపోయాను. మీ సామాజిక మాదక ద్రవ్యాల అలవాటు, నిర్లక్ష్యం, అజ్ఞానం, గర్భం ధరించడానికి మీ ముందస్తు ప్రణాళిక సరిగ్గా లేకపోవడం వల్లే దీనికి కారణమైంది. ప్రపంచంలోని తల్లులారా, కేవలం ముందస్తు జాగ్రత్తతో గర్భం ధరించడానికి ముందస్తు ప్రణాళికతో నాలాంటి జనన లోపాలతో పుట్టే పిల్లలను నివారించండి. ప్రపంచంలోని పెద్ద తల్లి ఈ బిడ్డ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీ నిర్లక్ష్యం, మీ అవగాహన లోపం కారణంగా మేమెందుకు బాధపడాలని ప్రతి పిల్ల ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా ప్రతి తల్లి ఆలోచించాలి. గర్భధారణ కోసం ప్రిపరేషన్, ఫిట్నెస్ అవసరమని ప్రతి తల్లిదండ్రులు గుర్తించాలి. ఈ పిల్లల యొక్క రోదనను ఆపాలి. మీరు ఆపగలరు.